వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పెద్దిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏనాడు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. జగన్ను తిరిగి సీఎం చేయాలని కోరారు. వర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి 3.5 సంవత్సరం కూడా మనకి ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకుండా వారు అడ్డుకున్నారు. ఈయనేమో ఇప్పుడు కూడా కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. మన రాష్ట్రంలో 31.5 లక్షల పట్టాలు ఇళ్ల పట్టాలు మహిళలకు ఇస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి 2 సంవత్సరాలు డిలే చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలిచినాక మనం పట్టాలు ఇవ్వగలిగాం. ఈ రోజు ఆ పట్టాలకంతా కూడా 22 లక్షలు ఇండ్లు ఇచ్చాం. 16 లక్షల పైన పూర్తయిపోయాయి. మిగతావి కూడా తొందరలోనే పూర్తయితాయి. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకకాలంలో 31.5 లక్షల ఇండ్ల పట్టాలు ఇచ్చిన దాఖలా ఏ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. నాకు తెలిసి భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేసేసినట్టు కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ప్రతిదీ కూడా ఆయన తీసుకొని కులము మతము ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకేమైనా తెలుగుదేశానికి వేసావా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసావా అని ఏది కూడా చూడలేదు. అదే చంద్రబాబు నాయుడు పాలనలో జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఎవరికి ఇస్తారు? ఓటువారో ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా వారికి కావాల్సిన వారికి వారి పార్టీ కార్యకర్తలకు ఇస్తారు తప్ప ఇందాక చెప్పాడు మన సర్పంచ్ గారు 6 ఇండ్లు ఇచ్చారు. ఆ 6 ఇండ్లు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకే ఇచ్చింటారు. మరి ఈరోజు మనం అట్లా చూడకుండా పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని అందరికీ కూడా అన్ని పథకాలు కూడా అమలు చేసే విధంగా కృషి చేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిపాలన తిరిగి మళ్ళా రావాలని కోరుకోండి. తప్పకుండా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. వారిని ఆశీర్వదిస్తే తప్పకుండా మళ్ళా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితే మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.